ఎఫ్ఐఆర్ లో ఏదైతే రాసామో అదే డీటెయిల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు, సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. వాళ్ళు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, రోజు మీకు మీడియాకి చెప్పేదే, ఇవాళ వాళ్ళకి స్టేషన్ లో చెప్పాము, వాళ్ళు రాసుకున్నారు. మళ్ళీ కూడా రమ్మన్నారా? మండే రావాల్సి ఉంటుంది. అది యాక్టర్ మీద ఏమన్నా చెప్పారా మేడం? ఇంకా పర్టికులర్ మల్లిహోత్రా పైన యాక్టర్ అంటే ఎవరు రాస్తారు? అదే మరి నాకు కావాలి, ఎక్కడున్నాడో తప్పిపోయాడు, కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి. ఏమన్నారు మేడం మరి పోలీసు? ఖచ్చితంగా తీసుకొస్తాం, పట్టుకుంటామని అయితే చెప్పారు. నాకు బెదిరించారని చెప్పాను. మరి అక్కడ ముంబై అమ్మాయి, అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది. మరి ఆ అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఆవిడని పట్టుకొని నా భర్తను నాకు తీసుకొచ్చేయమని అడిగాను. అంటే మీకు 5 కోట్ల ఆఫర్ ఇచ్చినది నిజమే? అవునండి, ఇచ్చారు. కేసు వెనక్కి తీసుకోమని చెప్పారు. అంటే ఎవరు ఆఫర్? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. మేడం పోలీసు వాళ్ళు ఇప్పుడు మీరు ఏం ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు మేడం? వాళ్ళు చేసిన చార్ట్స్ అండి, వాళ్ళ ఫొటోస్, మా ఫొటోస్, మా పెళ్లికి సంబంధించిన ఫొటోస్, మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి, అతను 3 నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర వరకు అన్ని. మెడికల్ సంబంధించింది మన కంప్లైంట్ ఇచ్చారా మేడం? మెడికల్ నా మెడికల్ సర్టిఫికేట్స్ అంటే నాకు ఇప్పటి వరకు ఏది దగ్గు జలుబు లాంటివి వచ్చినా మరి తన పేరే కదండి ఉండింది, తన కార్డు నుంచే పేమెంట్స్ అన్నవన్నీ జరిగాయి. మా ఫుడ్ దగ్గర నుంచి మరి అన్ని తనే అయినప్పుడు తనకు సంబంధించిన సబ్మిట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.